పద పద పద. అర్థమయ్యి ఎలా వెళ్తుందో చూడండి. ఆ కొంచెంలోంచి వచ్చేస్తున్నాయండి. చూడండి, ఆ కొంచెం గేట్లోంచే వచ్చేస్తున్నాయి, ఆ కొంచెం గేట్లోంచే వెళ్ళిపోతున్నాయి. మేము మొదట్లో అసలు టైల్స్ ఏమీ యూజ్ చేయొద్దు అని అనుకున్నాము. అంటే బాత్రూమ్‌కి అయితే కంపల్సరీ అనుకోండి. బాత్రూమ్‌లో మాత్రం టైల్స్ వేయిద్దాము. మిగతా హాలు, వరండా ఇదంతా కూడాని జస్ట్ సిమెంట్ చేసి వదిలేద్దాము. ఎందుకు బడ్జెట్ పెరిగిపోతూ ఉన్నాది కదా! ఇప్పుడు మనకి అవసరమా ఇలాంటియి అని అనుకున్నామండి. కాకపోతే అదంతా కూడా పంట చేలు కదండీ! అవన్నీ కూడా. పైగా ఎదురుగుండా పంట కాలువ ఉంటుంది. ఎప్పుడూ వాటర్ సమృద్ధిగా ఉంటుంది. మీరు ఎండాకాలం ఇలా లెక్కేసుకోవద్దండి. వర్షాకాలంలో అయితే జమాయింపు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు. సరే, ఉండేది మనమే కదండీ! మన సౌకర్యం చూసుకోకుండా ఇట్లా బడ్జెట్టు ఇవన్నీ లెక్క వేసుకోవటం కూడా కరెక్ట్ కాదేమోనని అనిపించింది. మా వారు, మా మరిది గారు, నేను ముగ్గురం కూడా లెక్కేసుకొని సరే, టైల్స్ అయితే వేయించేద్దామనే అనుకుంటున్నాము. అయితే ఈ టైల్స్‌కి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం మాత్రం మాకు ఇష్టం లేదండి. అంటే ప్రీమియం క్వాలిటీ ఎయ్యాలి, మంచి మోడల్‌గా వెయ్యాలి, ఇలాంటి అభిప్రాయం అయితే ఏమీ లేదు. కాకపోతే మనకి ఎక్కువ అడుగులేమీ అవసరం లేదు కదండీ! మా ఊళ్ళో ఈ నానాజీ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళదే పక్కన డిస్కౌంట్ సేల్స్ అని ఉంటుందనమాట అండి. ఈ టైల్స్ ఇవన్నీ కూడా కొన్ని మిగిలిపోయిన అడుగులుంటాయి చూడండి. అవన్నీ డిస్కౌంట్ సేల్‌లో అమ్ముతూ ఉంటారు. మనకెలానో తక్కువే అవసరపడతాయి కాబట్టి ఇక్కడ చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చామనమాట. అంటే ఉన్న వాటిల్లోనే సెలెక్ట్ చేసుకుంటానండి అంతే. నిజానికి మనం ఏ షాప్‌కెళ్ళినా అక్కడ ఉన్న వాటిల్లోనే కదండీ సెలెక్ట్ చేసుకుంటాము. కాకపోతే ఇక్కడేంటంటే మనకి ఎన్ని అడుగులు కావాలి, అంటే బాత్రూమ్‌కి ఎన్ని అడుగులు కావాలి, వరండాకి ఎన్ని అడుగులు కావాలి, హాల్‌కి ఎన్ని అడుగులు కావాలి, ఇట్లా ముందే లెక్క రాయించుకుంటాం కదండీ! మనకి నచ్చిన టైల్స్ అన్ని అడుగులు ఉంటాయా? ఉండవా? అన్నదే డౌట్ అనమాట అండి. ఇక్కడ టాస్క్ అంతా మనకి నచ్చినయి ఉండాలి. అలానే మనకి కావాల్సినన్ని అడుగులు కూడా ఉండాలండి. నిజానికి ఈ బాణాల్లాంటి ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. వరండాలో ఇది వేయిద్దాము అని అనుకున్నాం. ఇది మొత్తం అంతా ఒకదాని పక్కన ఒకటి పెడితే క్లమ్జీగా అయిపోయేలాగా కనిపించిందండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసేసాను. మళ్ళీ ఆ వరండాకి సూటబుల్‌గా మెట్లుంటాయి కదండీ! మెట్లుకి కూడా ఇట్లా ప్లెయిన్ ఉండి అడుగున వైట్ గీతలున్నాయి చూడండి. ఇవి ఇలా సెలెక్ట్ చేసేసానండి. కానీ ఒక 4 టైల్సు పక్కపక్కన అవన్నీ పెట్టేసరికి కొద్దిగా క్లమ్జీగా కనిపించిందనమాట. ఎప్పుడైతే మనం ఇటువంటి డిజైను కొంచెం అంత హడావిడిగా కనిపిస్తదేమో అని మా మరిది గారు అనేసరికి ఇక అది డ్రాప్ అయిపోయి ప్లెయిను టైల్స్ కోసమే వెతుకుతున్నామనమాట అండి. హాల్లోకేమో కొంచెం లైట్ కలర్ గాని, వైట్ గాని అనుకున్నాం. వైట్ కన్నా లైట్ కలర్ బెటర్ అని చూస్తున్నామండి. అలానే ఈ పెద్ద చక్రం లాంటిది కూడా ఒకటి నాకు నచ్చింది సెంటర్‌లో వేయించడానికి. మా ఆనంద నిలయంలో కూడా గలీచా టైల్స్ హాల్‌లో వేయించాము. అవి కొంచెం ఖరీదుంటాయిలెండి. ఇది తక్కువలో ఇట్లా డిజైన్ బావున్నాది అని ఈ డిజైను ఒకటే ఉంది వాళ్ళ దగ్గర. సరే, అది సెలెక్ట్ చేశాను. అంటే 4 పీసులు కలిపి ఒకటే పెద్ద ఫ్లవర్ వస్తుందనమాట అండి. అయితే దీనికి వైట్ వెయ్యాలా? బిస్కెట్ రంగు వెయ్యాలా? అని ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము. మనకు కావాల్సినయేమో అన్ని అడుగులు ఉండట్లేదండి. అంటే సపోజ్ నాకు ఒక 500 అడుగులు కావాలనుకోండి, అక్కడ 400 అడుగే ఉంటున్నాయి. అలా మా సెలక్షన్ కొంచెం కష్టం అవుతోందండి. లైట్ కలరు లేదు, ఇలా డార్క్ కలర్ కూడా ఉన్నది. ఇలా కూడా వెయ్యొచ్చు అని చూసాం గానండి. ఎప్పుడైతే లోపల డార్క్ కలర్ వేసామో కొంచెం డల్ అయిపోతదండి. లైటింగ్ డల్ అవుతది అనే ఉద్దేశంతోటి లేదు, లైట్ కలరే కావాలి. అది కూడా ఈ చక్రానికి డిజైన్‌కి మ్యాచ్ అయ్యే కలర్ కావాలి అని వెతుకుతున్నాననమాట. ఆ డార్క్ గోధుమ రంగు దొరికితే బావుండేదండి. అది దొరకలేదు. కొంచెం వైట్‌గా దొరికింది. అంటే హాఫ్ వైట్‌గా దొరికింది. అదే ఓకే చేశాము. నేను గలీచా టైల్స్ అడిగాను కదండీ! ఈ గలీచా టైల్స్‌లో చిన్నవి ఇలా దొరికినాయనమాట. అంటే ఇది సింగిల్ స్క్వేర్ ఫీట్ 2x2 ఉంటుందనమాట. చిన్న సైజొస్తుంది. అంత పెద్ద హాల్‌కి ఇది ఒక్కటి ఏస్తే ఒక్క పలక 2x2 ఒక్కటేస్తే ఆనదండి. సరే, ఇయి బావున్నాయి కదా! వరండాలోకి వేద్దాం. వరండాలో పెద్ద వెడల్పు కాదు కదా అని అనుకుంటే, ఈ వైటు
తేలిపోతోందనమాట అండి. అంటే బయట కొంచెం డార్క్ కలర్ వేయించాలి కదా! ఈ స్నఫ్ కలర్ మీదయితే బావుంది అనిపిచ్చింది. కానీ ఈ స్నఫ్ కలరు చాలా కాస్ట్‌లీ మాత్రమే ఉన్నాయండి. 4x4 టైల్స్ అనమాట అవి. కాకపోతే ఇవి కొన్ని అడుగులే ఉన్నాయి కాబట్టి, మీకు రేటు తగ్గించే వేస్తామండి అని చెప్పారు. సో, ఇవి తీసుకుంటే బానే ఉంటది అని ఇవి కూడా పక్కన పెట్టిచ్చామండి. తర్వాత మనం బయట పిట్టగోడ కట్టించాం కదండీ! ఆ పిట్టగోడకి సిమెంట్ గనక చేయించుంచితే, వర్షం పడినప్పుడు అది ఈ మట్టి నీళ్ళన్నీ ఎళ్లి ఆ గోడ మీద పడుతూ ఉంటాయనమాట. అందుకని కంపల్సరీ అక్కడ టైల్స్ వేయించుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పిట్టగోడకి టైల్స్ వెతుకుతున్నానండి. ఇలా ఉంటాయి కదా! పిట్టగోడ అనేసరికి వాల్ టైల్స్. ఇట్లా కొంచెం మనకి అంటే మెరిసే విధంగా కాకుండా అంటే మోడర్న్ లుక్ వచ్చేస్తది కదా! మెరవటం అనంటే. ఇలా చూస్తున్నాననమాట. కొన్ని ఇలాగా 2డీ అంటారు కదండీ! 3డీ, 2డీ అని అలాగా. అంటే కొంచెం ఎదరికి వచ్చినట్టుగా ఉంటుంది. మళ్ళీ మట్టి పడిన ఆ మధ్యలో ఆగుతది కదా! ఇట్లా చాలా తర్కం చేసుకుంటూ చాలా వెరైటీస్ చూస్తూ ఉన్నాననమాట అండి. ఇవన్నీ కూడా వాల్ కోసం పెట్టిన మోడల్స్ అనమాట. అయితే ఇవన్నీ కొంచెం మోడర్న్ లుక్కొస్తాయేమో, కొంచెం మన ఇంటికి సూట్ అయ్యేది కావాలి అని ఎతుకుతుంటే నాకు ఈ వెదురుయి బా నచ్చినియండి. కానీ మనకి కావాల్సినన్ని అడుగులు ఉన్నాయో లేవో చూసి చెప్తామండి అనన్నారు. అలా ఉంటద్దండి కథ. మనకి నచ్చినియేమో అక్కడ మనకి అవైలబుల్‌గా ఉండవు. నచ్చనివేమో బోలెడంతుంటాయి. ఆ తర్వాత నాకిక్కడ రకరకాల సీనరీస్, ఫోటోస్ లాగా ఇవి కూడా కనిపించేసరికి అవి కూడా వీడియో తీశాననమాట అండి. ఇవేం లేదండి గోడకి అట్లా అతికించుకుంటే మనం టైల్సే ఇవన్నీను. ఒక సీనరీ ఉన్నట్టు ఉంటుందనమాట. మీకు గుర్తుండుంటుందండి. మన ఆనంద నిలయంలో పైన కాఫీ కార్నర్‌కి పెట్టిస్తే పెద్ద గాలివానొచ్చినప్పుడు ఆ టైల్స్ అన్నీ రాలి పడిపోయినియి. అలా ఇవి మాత్రం ఇప్పుడేం తీసుకోవట్లేదులెండి. జస్ట్ మీరు చూస్తారు. ఎవరికన్నా అవసరమైతే ఇది ఉపయోగపడుతది అని వివరంగా చెప్తున్నాను. ఇవి పెద్ద ఖరీదుండవండి. రూ. 1000 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయన్నమాట. 1000, 1500, 2000 అలా ఉంటాయన్నమాట. వన్స్ ఒకటిట్లాగా ఫిట్ చేయించుకున్నామనుకోండి, ఒక సీనరీ ఉన్నట్లు ఉంటుందన్నమాట. నేనైతే ఇవి తీసుకోలేదులెండి. అలానే 4 టైల్స్ కలిపితే దేవుడి బొమ్మ, వినాయకుడు ఇవన్నీ వచ్చేలాగా, ఇలా మోడర్న్ ఆర్ట్ లాగా వచ్చేలాగా ఇట్లా కూడా ఉన్నాయండి. ఇవి ఆరో, ఏడో పలకలనమాట. అది కలిపితే ఒకదాని మీద ఒకటి పెడితే ఇట్లా అమ్మాయి బొమ్మలు మోడర్న్‌గా ఇటువంటియి ఉన్నాయన్నమాట. అంటే మీకు జస్ట్ ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను కొంచెం వివరంగా చూపిస్తున్నా. అక్కడ ఉన్న మోడల్స్ నాకు నచ్చినవి చూపిస్తూ ఉన్నాననమాట. ఇవేమీ నేను తీసుకోలేదులెండి. తర్వాత కిచెన్ ప్లాట్‌ఫార్మ్ వెనకాల వేసుకోవటానికి ఇప్పుడు చాలా మంచి మంచి టైల్స్ దొరుకుతున్నాయి. అంటే పూర్వం అంటే కప్పులు, సాసర్లు ఇలాంటియే మోడల్స్ ఉండేయి కదండీ! మన కిచెన్‌లో కూడా ఆనంద నిలయంలో మీరు గమనిస్తే వెనక ఫ్లవర్స్ ఈ గోల్డ్ కలర్ తోటి వచ్చి ఉంటాయి కదా! అలాగా ఇవి కూడా ఉన్నాయండి. అంటే ఓపెన్ కిచెన్ అప్పుడు మనం ఈ కప్పులు, సాసర్లు, గిన్నెలు ఈ టైల్స్ వేయిస్తే అంత లుక్ ఉండదు అనేది నా అభిప్రాయం. మనది ఓపెన్ కిచెన్ కదా! కిచెన్ లోపలికుందనుకోండి పర్లేదు అలాంటివి బావుంటాయి. హాల్‌లోకి ఈ గిన్నెలు, తపాళాలు, మోడల్స్ కనిపిస్తే బాగోదు అనే ఉద్దేశ్యంతో మనం పాత ఇంటికి ఇట్లా వేయించడం జరిగింది ఆనంద నిలయానికి. ఇక్కడ కూడా అలానే చూస్తున్నానండి. అంటే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అయితే కట్టిస్తున్నాను. ఆ ప్లాట్‌ఫార్మ్ ఎనకాల మనం ఇట్లా టైల్స్ ఏమన్నా వేయిస్తే బావుంటాయి అనే ఉద్దేశంతోటి చూస్తున్నాను. ఇగోండి ఈ గోల్డ్ కలర్‌వి ఇలా వస్తాయన్నమాట. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెడితే ఒకే డిజైను వస్తది. అయితే అవి ఆల్రెడీ ఎవరో సెలెక్ట్ చేసేసుకున్నారంటండి. అయితే వాటిల్లో ఇంకేదన్నా మోడల్స్ చూపించండి అననంటే, రకరకాల డిజైన్స్ అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. అందులో కొన్ని 3డీవి అంటే ఇలా టచ్ చేసినప్పుడు ఎంబోజింగ్‌లా ఉంటాయి చూడండి. ఆ మోడల్స్ ఉన్నయి. ప్లెయిన్‌గా కూడా ఉన్నాయి. రఫ్ ఫినిష్ తోటి ఉన్నయి. కిచెన్ వెనక హైలైటర్‌లకి ఇవి చూస్తున్నాననమాట అండి. ఒక మోడల్. ఇది బ్లూ వేవ్స్ లాగా ఉంది. ఏదో సముద్ర కెరటాల్లాగా ఇదొక మోడల్ ఉంది. కిచెన్ వెనకాల ఇది మరీ స్టైల్‌గా కనిపిస్తది. ఇది మ్యాచ్ అవ్వదు. ఇలా ఇదిగోండి ఇది కూడా కిచెన్‌కి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. అంటే సాధారణంగా కప్పులు, సాసర్లు అటువంటివి ఏస్తా ఉంటాం కదా! అవి ఓన్లీ కిచెన్ అన్నట్టు బానే ఉంటదండి. కానీ హాల్‌లో కనిపించేటప్పుడు బాగోదు. ఇది చూడండి ఇదేదో ఓల్డ్ ప్యాటర్న్‌లో ఇలా ఉన్నది. కానీ డల్ అయిపోతది కలర్స్. ఇంకొంచెం బ్రైట్‌గా ఉండే వాటి కోసమని ఎతుకుతున్నాను ఇవి. ఇగోండి
కిచెన్ గట్టుకి హైలైటర్గా ఇది నచ్చింది నాకు. అంటే మొత్తం హాల్లోకి కాబట్టి కప్పులు ఇవన్నీ కనిపిస్తే బాగోదు. ఒక డిజైన్ లాగా వేస్తే బాగుంటుంది అని ఇది సెలెక్ట్ చేశాను. కాకపోతే ఇది మనకు కావాల్సినంత లేదనమాట. సరే చూస్తానని అన్నారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇగో చూడండి, గోల్డ్ టచ్ తోటి హైలైటర్గా బాగున్నది కదా. దాన్ని బ్లాక్ అయినా మ్యాచ్ చేయొచ్చు, వైట్ అయినా మ్యాచ్ చేయొచ్చు అనమాట దీంతో. ఇది కిచెన్కి అంటే కిచెన్ గట్టు పైన హైలైటర్ అనమాట. ఇగోండి అంతా అయ్యింది. టైల్స్ ఆల్మోస్ట్ అన్నీ సెలెక్టెడ్. ఇక రిటర్న్ బయలుదేరాము. ఈజీగా 4 hours పట్టిందండి. ఇలానే ఉంటుంది, ఏదో ఒక గంటలో అయిపోతుంది షాపింగ్, చీర సెలెక్ట్ చేసుకున్నట్టు అట్లా ఉండదన్నమాట. ఎంతసేపు పట్టిందండి. కానీ నాకు బాగానే, అంటే నా ఆలోచనలకి తగినట్టు వెతుకుతాను కదా, అవి మళ్ళీ బడ్జెట్ రేంజ్లో ఉండాలి. ఏమంటే ఖరీదు పెడితే ఎవరైనా కూడా అద్భుతమైనవి వేయొచ్చు. మనదంత ఇది కాదు కదా, అది చిన్న షెడ్, దానికి బడ్జెట్లో కావాలి, లుక్ బాగుండాలి, మనకి వీడియోలోకి అది కూడా అందంగా కనపడాలనే ఉద్దేశంతో సెలెక్ట్ చేశాను. మంచివి దొరికినాయి అండి, తక్కువ రేట్కే దొరికినాయి. ఏం సెలెక్ట్ చేశాను, ఎంత పడ్డాయి, ఇదంతా కూడా నేను మళ్ళీ చెప్తానులేండి. మీకు బడ్జెట్ అంతా కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇలా కట్టుకోవటానికి ఎవరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఓకేనండి. మాకు చూడండి ఎంత రష్, ఈవినింగ్ అయితే చాలు ఇలా రష్గా ఉంటాయండి రోడ్లు. ఇవి వచ్చి సెంటర్లో మిక్చర్, దేవుడి దగ్గర మిక్చర్కి ఆగామన్నమాట అండి. దేవుడి పిక్చర్ అని పిల్లలకి ఎంత ఇష్టమో, రాంబాబుకి అంతే మిక్చర్ ఇష్టం అనమాట. ఇదిగోండి ఆపాడు ఇక్కడ. నన్ను ఎవరు తీసుకొచ్చారో మీరు చూడలేదు ఇంతకి. ఇదిగోండి సెలక్షన్ అంతా మాదండి, కట్టించడం అంకుల్ గారి డ్యూటీ. ఇలా అనమాట. సెలక్షన్ నాది కదా, అన్నిటికీ తీసుకువెళ్ళటం ఇదంతా కూడా ప్రేమబాబు డ్యూటీ. అందుకనే పనులు ఇలా పంచుకున్నాం, డివైడ్ చేసుకున్నాము. బాగానే అయిపోతున్నాయి రెండు పనులన్నీ కూడా. ఇప్పుడైతే మిక్చర్ పార్టీ. ఇదిగోండి టైల్స్ షోరూమ్కి వెళ్ళి వచ్చేసాము. కృష్ణయ్య వచ్చేసాను నాన్న. అయ్యో ఏమండి, ట్యాంక్ వేసారా? నిండిపోయింది, కట్టేయండి, నేనే కట్టేస్తా. నేను వచ్చేసరికి మా వారి ఘనకార్యం. ట్యాంక్ అంతా నిండిపోయి ఎప్పటి నుంచి పడిపోతున్నాయో నీళ్ళు. సారు ఇదిగోండి మిక్చర్. థ్యాంక్ యూ. ఇదిగోండి అంకుల్ గారికి గిఫ్ట్ అనమాట. అక్కడ దగ్గరుండి కట్టించారు కదా, వస్తా మిక్చర్ తెచ్చిచ్చాము. ఇదిగోండి బజ్జీ మిక్చరు. బాగుందా? వెరీ గుడ్. మీరు తింటమే మాకు కావాలండి. అసలు ఏం తినరండి బాబు ఈయన. ఇది వరండాలోకి, బాత్రూమ్కి ఇది అనమాట. మొత్తానికి ఎంత అయిందో చెప్పు. ఏంటో ఎక్కువే వేసాడు. మీరు చెప్పి ఫోన్ చేసి చెప్పండి ఎంత అమౌంట్ అయింటావు. కొంచెం ఒక 4-5 వేలు అటు ఇటు అవుతుంది. మళ్ళీ ఈ కాక ఫిట్టింగ్ అతనికి ఫోన్ చేయండి, నెంబర్ ఇచ్చాడు. మరి 15 రూపాయలు అలా తీసుకుంటున్నారంట. నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసేయండి. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అండి, తిరగటం సెలక్షన్ ఇదంతా కూడా టైం పడుతుందండి. 1కి 4 సార్లు తిరగటమే. కాకపోతే ఇంట్లో అందరం కూడా ఒక మాట మీద ఉన్నామనుకోండి, అఫ్కోర్స్ మధ్యలో చిన్న చిన్న చిలికి గాలివానలు అవుతూనే ఉంటాయి. గొడవలు అయినా సరే ఒక్క మాట మీద ఉన్నప్పుడు అన్నీ సజావుగా సాగుతాయండి. ఈరోజు ఈ టైల్స్ సెలక్షన్తో ఈ పని ముగిసింది. ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.